ఏం చేస్తారు అవి కుట్టి అంటే వచ్చినది టైలరింగ్ చేస్తారా? ఓకే. బట్టలు లెక్క ఏమ్మా అవి కూడా అమ్ముతారు. ఏమాత్రం సంపాదిస్తారు? 10,000 వస్తారు. మీకు ఎంత వస్తుందమ్మా? ఏ మాత్రం సంపాదించగలుగుతాం? 150 తప్పేస్తుంది. ఎంతమంది పిల్లలమ్మా? 2. బాబు ఏం చేస్తున్నాడు? వేరే స్కూల్, మోడల్ స్కూల్లోనా? ఎక్కడ, ప్రైవేటా లేదంటే గవర్నమెంట్? ఎక్కడ వచ్చింది సీట్ అక్కడ మోడల్ స్కూల్లో? అక్కడికి వచ్చింది. పెద్దోడా? కొంచెం పెట్టండి, కొద్దిగా చాలు మా చాలు ఫ్రెష్ చేయకుండా. నువ్వేమవుతావమ్మా చదువుకునే నమ్మకమేనా? ఇప్పుడు 8th, 9th ఎన్ని వచ్చాయి మార్కులు? నిన్న ఏ గ్రేడ్? సైన్స్ ఎన్ని వచ్చాయి? నమ్మకంగా అవుతావా? మెరిట్లో సీట్ వస్తుందా? మెరిట్లో సీట్ వస్తుందా? ఇంకా టైం ఉంది నీకు, 2 years ఉంది. ఇంకేంటమ్మా? ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరూ చదివిస్తున్నారమ్మా? మీ ఊర్లో కూడా చదివిస్తున్నారు అందరినీ? మీరేనా? ఊర్లో అందరూ చదివిస్తున్నారా? అదేమా. మీ ఊర్లో మదర్సా ఉందమ్మా? మదర్సా ఉందా లేదా ఊర్లో? ఎంతమంది పోతారమ్మా అక్కడికి? ఏమ్మా 30 members పోతారు. వాళ్ళు స్కూల్కి రారా? వస్తారా? ట్యూషన్ లాగా, అంతేగాని ఫుల్ టైం కాదు. ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కోచ్ బాగా పికప్ అవుతున్నామో? స్కూల్లోనే ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమన్నా అవసరం అవుతుందా? ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నావు నువ్వు? ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమైనా వొకేషనల్ కోర్సెస్ కూడా చేస్తున్నావు? ఇంకా లేదు.
क्या तो करना पड़ेगा नर्स ఇదమ్మా नर्स नर्स నర్సు. ఎందుకు నర్సు అని? అంటే నాకు నర్సు అంటే అవ్వడం చాలా ఇష్టం. ఇది తమిళ గోల్ చాలా ఎందుకు డాక్టర్ కాకూడదు? నాకు అర్థమవుతుంది సార్. ఓకే, యూ లైక్ దట్ కోర్స్, దట్ సర్వీస్ ఆల్సో లైక్ ఇట్. ఓకే, ఎవరన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా? నర్సు మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ? ఓకే, ఏమ్మా చదివించారు, బాగా చదివించారు, బాబుని కూడా చదివించారు. మంచి భవిష్యత్తు, రాబోయే రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా పైకి వస్తారు, వాళ్ళ హై ఆస్పిరేషన్ లో పోవాలి, చేస్తే మంచి ఇది వస్తుంది, భవిష్యత్తు ఉంటుంది. చదువుకు చాలా ప్రాధాన్యత. ఏంటమ్మా టేస్ట్ ఎప్పుడు ఇట్లనే ఉందమ్మా, లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా? ఎప్పుడు ఇట్లా ఉంటుంది సార్. బాగానే ఉంటుందా? స్కూల్ అంతా కూడా అంత బాగుంది. మీ స్కూల్లో అందరూ పిల్లలు భోజనం చేస్తారు ఇక్కడ? ఇక్కడే సార్ అందరూ. కొంతమంది ఏమైనా ఇంట్లో తెచ్చుకుంటారు? లేదు సార్ దేవుడు దేవుడు ఇప్పుడు వచ్చిన ఏమ్మా? ఇంటికి వచ్చి పిల్లలు చెప్పారు సార్ ఫుడ్ బాగా చేశారు. దట్స్ గుడ్, వెరీ హ్యాపీ. ఎందుకంటే క్వాలిటీ ఉంటే సార్ అది బాగుంది. మీ భోజనం అంతా పాత్ సిస్టమేనా? ఆ కిచెన్ అదే డాక్రా వీళ్ళంతా ఉన్న డాక్రా సంఘాలు ఇలా ఉంటే అంగన్వాడీ సార్, ఆయా చేస్తారు డాక్రా కాదు, ఒరిజినల్ గా డాక్రా ఇచ్చాం. ఇప్పుడు కూడా కడపలో ఒక మోడల్ చేస్తున్నారు సార్, సెంట్రలైజేషన్ ఒక హై స్కూల్ లో చేసి ఫీడర్ స్కూల్ అన్నింటి పంపించారు. రివ్యూ చేశాను, కడపలో ఒక మోడల్ తయారు చేశాను, స్టడీ చేసినాక దాని ఫలితాలు బట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది. ఆకలి చేసినంటే పౌష్టిక ఆహారం, న్యూట్రిషన్ పెంచాలంటే అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి. మనకు జరిగింది సార్, డెఫిషియన్సీస్ అన్ని బ్యాలెన్స్ చేయాలి. మన అమరావతిలో తెచ్చాం సార్, న్యూట్రిషన్ సెంటర్ నుంచి జిల్లాకు కావాల్సిన భోజనం తయారు చేసి మెనూస్, ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతా ఉంటుంది, ఇష్టాలు ఇవన్నీ మారుతాయి కదా సార్. ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కాదు లోకల్ మెనూ బట్టి, లోకల్ దొరికే కూరగాయలు బట్టి తయారు చేస్తాం. అది మనం చేస్తాం ఈ సంవత్సరం అమలు అదే బెటర్. లోకల్ టేస్ట్ బట్టి నీట్గా చేసి బాగుంటుంది. దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్.